ఓటింగ్ కంప్లీట్ అయిపోయింది. అభ్యర్థుల భవితవ్యాన్ని బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు ఓటర్లు. రేపు ఒక్కరోజు సమయం మిగిలి ఉందిగా. ఎల్లుండి ఉదయం ఫిబ్రవరి 13 ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గర నుంచి మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. రైట్ శ్రవణ్, ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా టోటల్గా యావరేజ్గా ఎంతవరకు ఓటింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తుంది? అధికారికంగా ఎప్పుడు ప్రకటించబోతున్నారు ఎలక్షన్ కమిషన్? దాదాపుగా అన్ని చోట్ల కూడా పోలింగ్ అనేది ముగిసింది. ఒక్కటి మేబీ మ్యాక్సిమం 15 to 20 పోలింగ్ బూత్ దగ్గర ఇంకా క్యూ లైన్లు వేచి ఉన్నాయి. ముఖ్యంగా నిజామాబాద్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. అది వెబ్ కాస్టింగ్ ద్వారా గమనిస్తున్నటువంటి అధికారుల దగ్గర మనము చూస్తే తెలిసినటువంటి అంశం. ఇక దాంతోపాటు జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఒక వ్యక్తి బ్యాలెట్ పేపర్ చింపేయడంతో ఆ వ్యక్తి పైన కేసు నమోదు చేసినట్లు స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కేసు నమోదు చేయబోతున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్కి సమాచారం అందించారు. అది కాకుండా సంగారెడ్డిలోనే జగ్గారెడ్డికి సంబంధించినటువంటి కొంత ఇష్యూ రైజ్ అయింది. సో దాని మీద ఎట్లాంటి ఇష్యూలు ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారని మనం అడిగిన దానికి సంబంధించిన దానిపైన ఇంకా ఫిర్యాదు రాలేదు. ఫిర్యాదు వస్తే దానిపైన యాక్షన్ తీసుకుంటామనేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. అది కాకుండా చదురుమందుల ఘటనల మినహా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఎన్నికలు ముగిశాయి అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అధికార యంత్రాంగం బాగా పనిచేస్తుందని చెప్పారు. సో 3 గంటల వరకు దాదాపుగా 62% పోలింగ్ నమోదవుతే ఆఫ్ ద రికార్డులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి మనకి ఉన్నటువంటి సమాచారం ప్రస్తుతానికి 71% వరకు పోలింగ్ నమోదైంది. ఇంకా ఫైనల్ టర్న్అవుట్ ఎంత ఉంది అనేది మనం ఇంకా పోలింగ్కి సంబంధించి కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటింగ్ జరుగుతూ ఉంది. ఓటు వేసేందుకు కొంతమంది క్యూ లైన్లో వేచి ఉన్నారు. కాబట్టి ఆ ఫైనల్గా ఓటింగ్ పూర్తయిన తర్వాత అప్రాక్సిమేట్లీ మేబీ 7 o'clock వరకు ఎంత శాతం ఓటింగ్ నమోదైంది అనేది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం ఓటర్లు వచ్చేసి 52,43,000 అవుతే మధ్యాహ్నం 3 గంటల వరకు 32,52,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో మేబీ 70% అని చెప్తూ ఉన్నారు. కాబట్టి తక్కువలో తక్కువ 45 లక్షల వరకు మేబీ ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుని ఉండొచ్చు అనేది అప్రాక్సిమేట్లీ అంచనా వేస్తున్నారు అధికారులు. సో దీనిపైన ఇంకా అఫీషియల్గా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. సో నిరంతరం వెబ్ కాస్టింగ్ ద్వారా మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తూనే జిల్లా కలెక్టర్లతో కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో రాణి కుమిదిని అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ఇంకా ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతూ ఉంది, ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ముగిసింది, ఎక్కడైతే పూర్తి స్థాయిలో అక్కడ సీల్ వేశారు, బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ తరించేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయిందనేటువంటి అంశాలను ప్రతి జిల్లా కలెక్టర్లతో రాణి కుమిది అంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల బ్యాలెట్ పేపర్స్ లో కొంత ఇష్యూస్ రైజ్ అయ్యాయి. కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల గుర్తులు తారుమారైనట్టుగా కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. కొంత అక్కడక్కడ ఆందోళన కూడా జరిగాయి. సో వీటన్నింటినీ ఎట్లా పరిష్కరించుకుంటూ వచ్చింది ఎలక్షన్ కమిషన్? గుర్తులకు సంబంధించి ఏవైనా అప్ అండ్ డౌన్ అవుతే స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లు దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి పిఓ ఫైనల్ డెసిషన్ తీసుకొని ఉన్నారు. సో ఎలక్షన్ హైదరాబాద్కి ఉన్నటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి మాత్రం ఏమీ ఇబ్బందులు ఉన్నట్లయితే ఇప్పటివరకు అప్డేట్ రాలేదు అనేది మనము అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం మేరకు మనకు క్లారిటీ వచ్చింది. ఇప్పటివరకు అయితే ఎట్లాంటి ఇబ్బందులు రాలేదు. బ్యాలెట్ పేపర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏమైనా గుర్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చాయని కూడా మనం అడిగేటువంటి ప్రయత్నం చేశాం. కొన్ని చోట్ల జరిగి ఉండొచ్చు, దాన్ని వెంటనే మార్చేసాం, దాన్ని సరి చేసాము అనేటువంటి అంశాన్ని మాత్రమే వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేశారు, అక్కడ ఏమైనా ఆందోళన జరిగాయా, క్యాండిడేట్స్తో పాటు ఓటర్లు ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేశారా, దానికి ఏమి యాక్షన్ తీసుకున్నారు అనేటువంటి అంశం పైన కూడా ఇప్పటివరకు ఏమీ చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. నేరుగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్తో పాటు సెక్రటరీ లింగానాయక్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశా. ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పేటువంటి అంశం మాత్రం ఎట్లాంటి ఇబ్బందులు రాలేదు. ఒక జహీరాబాద్లోనే ఒక కేసు నమోదైంది. దాంతోపాటు మంచిర్యాలలో ఒక వ్యక్తి ఆల్రెడీ ఓటు వేసి ఆ ఓటు ఎవరికి వేసాననేటువంటి అంశాన్ని కూడా ఫోటో తీసుకుని స్టేటస్లో పెట్టుకున్నారు. ఆ అంశం కూడా మా దృష్టికి వచ్చింది. దానిపైన విచారణ చేస్తున్నాం. ఒకవేళ ఆ విధంగా తేలితే మాత్రం ఆ ఓటుని క్యాన్సిల్ చేస్తాము అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఫైనల్ ఎవరైతే
రైట్. డెసిషన్ తీసుకోవాలో అది రిటర్నింగ్ ఆఫీసర్ చేతిలోనే ఉంటుంది. సో ప్రతి జిల్లాలో మొత్తము దాదాపుగా 2,995 స్థానాల్లో వార్డులలో ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఒక మక్తల్లోని ఒక వార్డు మాత్రమే ఎన్నిక వాయిదా పడింది. మిగతా అన్ని చోట్ల కూడా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఒక సంగారెడ్డి జిల్లాలోనే ఒక కేసు నమోదైనటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. మేబీ ఇవాళ సాయంత్రం లేదా ఇవాళ రాత్రి 8-9 o'clock వరకు పూర్తి స్థాయిలో ఎన్ని కేసులు నమోదైనాయి, ఎన్ని ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయ్యాయి, రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తున్నటువంటి అంశం ఏంది, జిల్లా కలెక్టర్ల నుంచి ఏ విధమైనటువంటి రిపోర్ట్ వస్తుందనేది మనకి నైట్ తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం 71% పోలింగ్ అయింది. అఫీషియల్గా పూర్తి స్థాయిలో ఎంత శాతం పోలింగ్ అయింది అనేది మనకి మేబీ ఒక 1.5 hourలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీల్లో 7 కార్పొరేషన్లలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు 5 గంటలకు క్లోజ్ అయిన తర్వాత ఎవరైతే 5 గంటల లోపే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారో వాళ్ళందరూ కూడా లోపల క్యూ లైన్లో ఉన్నారు. వారికి ఓటు వేసేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటిదాకా అంటే 3 o'clock వరకు 62% పోలింగ్ శాతం నమోదైంది. ఇప్పుడైతే 71% జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు. సో అఫీషియల్గా ఇంకొక గంట అంటే 7 గంటలకు కావచ్చు, 8 గంటలకు కావచ్చు ఎలక్షన్ కమిషన్ టోటల్గా ఎంతవరకు ఓటింగ్ శాతం నమోదైంది అనేది క్లియర్గా ఎలక్షన్ కమిషన్ వివరించబోతుంది. సో ఫిబ్రవరి 13 అంటే ఎల్లుండి ఉదయం 8 గంటలకు ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే అభ్యర్థులు ఎవరి గెలుపు ధీమా వాళ్ళు వ్యక్తం